సరోజక్క, సరోజక్క, సరోజక్క. ఏంటి డైరెక్ట్ గా వచ్చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు. ఏటి కొత్త పెళ్లి కూతురా? నాను ఎవలనుకున్నావేటి? నాను వరుసకు నీకు అక్కనవుతాను. అక్క? ఆ ఏంటో చెప్పు. ఏట్లేదు కొత్త పెళ్లి కూతురా, పిల్లాడి కోసం దాసిన పాలు పిల్లి తాగేసినది. ఇప్పుడాడు పాల కోసం గుక్క పెట్టి ఏడుతున్నాడు. కూసిని పాలుంటియవా? ఇక్కడ పాలు లేవు, ఏం లేవు. వెళ్ళి ఇంకెక్కడైనా ట్రై చేసుకో. ఏటి మీ ఇంట్లో పాలు లేవా? అంటే ఏంటి ఇప్పుడు? నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? అయ్యో అలాగేటి లేదు. ఇంకేడైనా అడుగుతాలే. అయితే వెళ్ళు. ఏంటదినా, ఏమైంది? ఇంట్లో పిల్లాడి కోసం దాసిన పాలు పిల్లి తాగేసినది గోపి. మీ ఇంట్లో అడిగితే లేవంటున్నారు. మా ఇంట్లో పాలు లేవా? ఉండు, నేను తీసుకొస్తాను. ఆ గ్లాస్ ఇలా ఇవ్వదునా, ఇప్పుడే వస్తాను. ఏటమ్మీ, మా ఇంట్లో పాలే లేవన్నావు? ఉన్నాయని మీ ఆయన చెప్తున్నాడు. బాలేదానివే. వదినా, నీకెప్పుడు పాలు కావాలన్నా మా ఇంటికొచ్చి తీసుకెళ్ళు. అట్టాగే గోపి. వెళ్ళు వెళ్ళు, బాబు ఏడుస్తున్నాడు అన్నావు కదా. మా గోపి ఎంత మంచోడో. ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా అర్థం అవుతుందా? నేనేం చేశానండి? ఆ పాలు ఎందుకు ఇచ్చావు? ఇంట్లో ఫుడ్ నాకు నచ్చట్లేదు. నైట్ కూడా నేనేం తినలేదు. కనీసం ఆ పాలైనా తాగుతావనుకుంటే అవి కూడా పంచిపెట్టేశావు. ఇప్పుడు నేనేం తాగాలి? ఎలా బతకాలి? అది కాదండి. గంజినీళ్లు తాగు, వేడి వేడిగా ఉండాది. అమ్మా నువ్వు ఊరుకో. లేకపోతే ఏట్రా, మనం మనుషులం కదా, మనం తినే తిండి కదా. ఈవిడేదో పెద్ద పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతూ ఉండాది. అమ్మా నువ్వు లోపలికెళ్ళు. నాకు చెప్పడం కాదురా, ముందు నీ పెళ్ళానికి చెప్పు. నువ్వు రాయే, ఏడు చూస్తా ఉండవు, లోపలికి పదా. వాళ్ళ బాబు పాల కోసం ఏడుస్తున్నాడంటే ఆలోచించకుండా ఇచ్చేశాను. మీకు కావాలంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏమొద్దు. మధుబాబు, సుగుణాల సీతమ్మతో నువ్వు పోల్చుకోవద్దు. నువ్వు సీతమ్మవి కాదు, రాక్షసివి. గుడికెళ్లే వరకు ఉంటే సైలెంట్గా ఉండు. అలా ఉండలేనంటే చెప్పు, ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు నానేటన్నాను, పాటలు పెట్టుకున్నాను. పెట్టగానే పెళ్లి పాట వచ్చినది. దానికి కూడా నన్నే తిడితే ఎట్టా మధుబాబు? పోనీ మీరే ఏదో ఒక పాట ఎట్టండి. పాటలొద్దు, ఏటి వద్దు. ఇది మాత్రం యూనివర్సల్ ట్రూత్. ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఏట్ చేశారు ఆడోళ్ళు? మీ అమ్మగారు ఆడోళ్ళు కదా, మీ బామ్మగారు ఆడోళ్ళు కదా, మీ అక్క సింధుజాక్షి ఆడది కదా. ఆళ్ళ గురించి కూడా ఇట్టానే మాట్లాడతారా?
ఆడాళ్ళు లేకపోతే ఈ సృష్టే లేదు. మీరు కూడా ఉండేవాళ్లే కాదు. అది తెలుసా మీకు? హేయ్, నీ లెక్చర్ ఏదైనా ఉంటే మీ ఊళ్ళో పిల్లలకి చెప్పు, నాకు చెప్పొద్దు. పాఠాలు అవి పిల్లలకి మాత్రమే కాదు, మీలాంటి మొద్దులకు కూడా చెప్పచ్చు. నన్ను మొద్దంటావా? మొద్దుని మొద్దే అంటారు. ఏంటి నీ ప్రాబ్లం? నాకేటి ప్రాబ్లం లేదు, మీకే ఏదో ప్రాబ్లం. నీ వాగుడే నా ప్రాబ్లం. అసలు చిరాకులో ఉన్నాను. నువ్వు ఇలా వాగుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్తో దేనికైనా డాష్ ఇస్తాను. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. నన్ను ఏటన్నానని? Shut up! Just shut up! మనం డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు నువ్వు మౌత్ ఓపెన్ చేయకు. ఓ మై గాడ్, ఈ ఎర్ర బస్సు చూడ్డానికి మాత్రం సన్నగా కరెంటు తీగలా ఉంది. వెయిట్ మాత్రం ట్రాన్స్ఫార్మర్ లాగా బాగానే ఉంది. అయినా సరే ఈ ఎర్ర బస్సు నా లైఫ్లో నుంచి దించేయాలంటే ఇప్పుడు కిందకి దించకుండా పైకి తీసుకెళ్ళాలి. మీకు కట్టంగా ఉంటే దించేయండి మధుబాబు. కష్టంగా ఏం లేదు. అయితే ఇట్టంగానే ఎత్తికెళ్తున్నారా? హే, ఇష్టం లేదు, కష్టం లేదు. అంటే కొంచెం ఇట్టం కొంచెం కట్టం అన్నమాట. నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటావా? మీకు విషయం చెప్పన మధుబాబు, ఇప్పటి వరకు నన్నెవ్వరూ ఇట్ట ఎత్తుకోలేదు తెలుసా? చిన్నప్పుడు మా నాన్న, ఇప్పుడు మీరు. నేను మాత్రం డైలీ ఒక్కొక్కరిని మోసుకెళ్తాను అనుకున్నావా? నేను కూడా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇలా మోసుకొని వెళ్ళడం.